ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడైనుగాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా, దీనికి స్తోత్రం. కాపరి అనగా కాయువాడు, కాపరి అనగా కాపాడేవాడు, కాపరి అనగా అండగా నిలుచువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మనకు తోడై ఉన్నవాడు, అండగా నిలిచేవాడు. దీనికి స్తోత్రం. విడిపించేవాడు. దీనికి స్తోత్రం. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలగట్లేదు అని దావీదు మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం. దావీదు తన జీవితంలో భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు, నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, శత్రు భయంతో దావీదు పరిగెత్తుతున్నప్పుడు, ప్రాణభయంతో దావీదు పరుగులు తీస్తున్నప్పుడు, ఎటూ తోచని పరిస్థితిలో దేవుని సముఖంలోకి వెళ్ళి మోకాలుని గుండెలు పాదుకుని ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవే నా దిక్కు నాయన, నా ఎత్తైన కోట, నా ఆశ్రయ దుర్గమా అని దావీదు దేవుని పిలుస్తున్నప్పుడు, నీవే నా ఆధారము నాయన అని దావీదు దేవుని మొరపెడుతున్నప్పుడు అద్భుత రీతిగా దావీదు ప్రార్థనకు దేవుడు స్పందిస్తూ జవాబిస్తూ దావీదుకి కాపరిగా నిలబడ్డాడు. దీనికి స్తోత్రం. దావీదుకు కలిగిన ప్రతికూలమైన పరిస్థితులను నా దేవుడు అనుకూలంగా దావీదుకు మార్చాడు. దీనికి స్తోత్రం. శ్రమంలో గొప్ప విజయాన్ని, శత్రువు నుండి గొప్ప విజయాన్ని నా దేవుడు దావీదు కలుగజేశాడు. దీనికి స్తోత్రం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు ఎవరు అండా లేరు, నాకెవరో సాయం చేయట్లేదని నీలో నువ్వు బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావా? ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు వలె నన్ను ఆధారం చేసుకో, దావీదు వలె గుండెలు బాదుకుని ప్రార్థన చేయి, దావీదు వలె విశ్వాసం ఉంచు. దావీదుకి కాపరిగా ఉన్న నేను నీకు కాపరిగా ఉండబోతున్నాను. దీనికి స్తోత్రం కలుగును గాక. నీ ఇరుకులో నీకు విశాలత నేను కలుగజేయబోతున్నాను. హల్లెలూయా. నీ శ్రమంలో నిన్ను తప్పించబోతున్నాను. నీ ఆర్థిక ఇబ్బందుల్లో నిన్ను బయటకు తీసుకురాబోతున్నాను. దీనికి స్తోత్రం. నీ అనారోగ్యం నుండి నిన్ను విడిపించి స్వస్థపరచబోతున్నాను. దీనికి స్తోత్రం. ఉదయకాల సమయంలో ఈ మాటలు నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలు నువ్వు చూచుదువుగాక, దేవుని శక్తిని నువ్వు పొందుకొందువుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని మీ అందరికీ కలుగజేయునుగాక. ఆమేన్.